హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే సండే స్పెషల్‌గా అయితే ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. నా స్టైల్‌లో. ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. ముందుగా అయితే మనం చికెన్‌ని తీసుకొని బాగా వాష్ చేసుకొని, ఇలా ఘాట్లు పెట్టుకొని, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని, పెరుగేసుకొని ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సింది షాజీరా, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ ఆయిల్‌లో వేసుకొని మనమైతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్‌ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఇలా కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇందాక చికెన్‌లో ఉప్పు ఉంది కదా! సో, నేను కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వాష్ చేసుకొని అవి కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నీట్‌గా కలుపుకొని ఇందాక మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా! సో, ఆ చికెన్ పీసెస్‌ని అయితే దీంట్లో వేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం ఆల్రెడీ ఏసాం కదా! ఇప్పుడు నేను ఉప్పు ఏసా కొద్దిగా. సో, ఆ ఉప్పు, కారం చూసుకొని మళ్ళీ ఒకసారి మీరు వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే వేస్తున్నాను నేనిలా. కారం తక్కువున్నప్పుడు ఇలా చూసి వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న చెంబుతో నేనైతే బియ్యం 2 తీసుకున్నాను. దీంతో ఇలా 2 చెంబుల బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని నీట్‌గా ఇలా నానబెట్టుకున్నాను బాస్మతి రైస్‌ని. ఇలా ఒకసారి మూత తీసి మనం చికెన్ అయితే వేసాం కదా! బాగా మగ్గిన తర్వాత ఆ చెంబుతో అయితే 2 చెంబుల బియ్యం తీసుకున్నప్పుడు ఇక్కడ 3 చెంబుల వాటర్ అయితే పొయ్యాలి. అంటే ఒక చెంబుకి 1:30 పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 1:30 అయితే వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు పోసి లెమన్ అయితే వేయాలి. లెమన్ ఎందుకంటే అన్నం మెత్తగవ్వకుండా ఉండడానికి. ఇలా మూత పెట్టిన తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ బాస్మతి రైస్‌ని అయితే ఈ వాటర్‌లో వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా బాగా ఉడికినప్పుడు ఇలా పైన ఆయిల్ వస్తుంది కదా! సో, మనకైతే చక్కగా రైస్ అయితే ఉడుకుతుంది. ఒకసారి బాగా కలుపుకొని నీట్‌గా మనమైతే మళ్ళీ ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టాలి. ఈ విధంగా మూత తీసిన తర్వాత మనకైతే రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా! సో, దానిపైన అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆకుకూరలు ఇక్కడ నేను ఫుడ్ కలర్ కలపకుండా ఇంట్లోనే పసుపు కొద్దిగా దాంట్లో నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని ఇలా పైన వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి బాగా ఒకటేదో బరువుగున్నది ఏదైనా మూత మీద ఇలా పెట్టేస్తే మనకైతే వేడివేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ. చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో పీసెస్ కూడా నీట్‌గా చక్కగా ఉడికిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.